సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడ్డారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 18 మున్సిపాలిటీల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా అయితే స్థానాలను అయితే గెలుచుకున్నాయి. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా మెజార్టీ స్థానాలు అయితే బీఆర్ఎస్ పార్టీ స్థానాలు విజయం సాధించింది. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్, తూప్రాన్ ఈ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండు మున్సిపాలిటీలను మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుని పట్టు అయితే నిలుపుకుంది. అయితే మొదటగా తూప్రాన్ ఫలితాలు 2 గంటల ముందే వచ్చినా మాత్రం గజ్వేల్ ఫలితాల్లో మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. మొదటగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లోకి రావడం, ఆ లీడ్లోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్లో రావడం మాత్రం కాసేపు ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఎట్టకేలకు మాత్రం కాసేపటి క్రితమే గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటింగ్ వివరాలను అధికారులు వెల్లడించడంతో మాత్రం మొత్తం 20 వార్డుల్లో మాత్రం బీఆర్ఎస్ 11 స్థానాల్లో, కాంగ్రెస్ 7 స్థానాలు, అలాగే బీజేపీ 1 స్థానంలో, అలాగే బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి 1 స్థానంలో అయితే గెలిచారు. దీంతో అది కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం అయితే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 స్థానాలను అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుచుకుంది. అలాగే దుబ్బాక మున్సిపాలిటీ, అలాగే చేరియాల ఈ 2 మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఒకసారి మనం ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉంటే బీఆర్ఎస్ గెలిచినవి 6. అందులో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, చెరియాల ఇవి 2 కూడా సిద్దిపేట జిల్లాలో ఉంటాయి. అలాగే దుబ్బాక మెదక్ జిల్లాలో తూప్రాన్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గడ్డపోతారం, గుమ్మడిదల ఈ 2 మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక సంగారెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి మున్సిపాలిటీల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 మున్సిపాలిటీలను మాత్రం కైవసం చేసుకుంది. ఇందులో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి, సదాశివపేట, అలాగే జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేట ఈ 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి హంగు మాత్రం అత్యధికమైనటువంటి మున్సిపాలిటీల్లో వచ్చింది. 7 మున్సిపాలిటీల్లో మాత్రం ఈసారి హంగు ఏర్పడింది. అందులో జహీరాబాద్, ఇస్నాపూర్, కోహీర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్ ఈ 7 మున్సిపాలిటీలను మాత్రం హంగు ఏర్పడడంతో మాత్రం అక్కడ స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, అలాగే బీజేపీ అభ్యర్థులు మాత్రం ఈసారి కీలకంగా మారబోతున్నారు. అయితే ఇస్నాపూర్లో మాత్రం ఈ ఫలితాలు సేమ్ ఇలానే రావడంతో మాత్రం అక్కడ తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ 26 వార్డులు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 12, కాంగ్రెస్ 10 వార్డులు, అలాగే ఇతర స్వతంత్ర అభ్యర్థులు 4 గెలుపొందారు. దీంతో అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నా, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నా స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తప్పనిసరిగా ఉంటుంది. దీంతో ఆ స్వతంత్ర అభ్యర్థులను మాత్రం మచ్చిక చేసుకునేందుకు, ఆ స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా అక్కడ పోటీ పడటంతో మాత్రం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి వారు 4 కౌన్సిలర్లు మద్దతు ఇస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్నాపూర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ లో 12 స్థానాలు గెలిచింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే మాత్రం 26 వార్డులు అంటే 26 వార్డులకి 14 వార్డులు వస్తే కనుక అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని దాటొచ్చు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఇంకో 2 సీట్లు అవసరం ఉండడంతో ఈ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్వతంత్ర అభ్యర్థుల నుంచి మాత్రం 3 అభ్యర్థుల్ని వారిని రహస్యంగా ఒక క్యాంపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో మాత్రం అక్కడ తీవ్ర ఉద్రిక్తత జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాహాబాయికి దిగడంతో మాత్రం పోలీసులు వారిని స్వల్పంగా లాఠీచార్జ్ చేసి చెదరగొట్టేసి ఆ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక్కో స్వతంత్ర అభ్యర్థిని మాత్రం తీసుకుని రహస్యంగా క్యాంపుకు వెళ్లడంతో మాత్రం ఈ క్యాంపు రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరంగా అయితే మారబోతున్నాయి. అలాగే కోహీర్లోనూ ఇటు 1 వార్డు గెలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండేది. కానీ కోహీర్లో 16 వార్డుల్లో 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మాత్రం అక్కడ కూడా హంగు ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం అభ్యర్థులు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు ఇస్తే కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే జహీరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. జహీరాబాద్ లోనూ పూర్తి స్థాయిలో హంగు ఏర్పడింది. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ
రాకపోవడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఇటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకోవాలన్నా కూడా వారు భారీగా ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే వారికి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు బీజేపీ పార్టీ మద్దతు తీసుకోవాలన్నా కూడా వారు అధిష్టానాలతో మాట్లాడి ఉంటుంది. అక్కడ స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఒక పార్టీ వారికే ప్రాధాన్యత ఇచ్చినా కూడా అక్కడ బీజేపీ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందన్న ఉత్కంఠ అయితే నెలకొనడంతో మాత్రం ఇటు జైరాబాద్ కోయిర్లో మాత్రం తీవ్రమైనటువంటి ఉత్కంఠనైతే ఈ మున్సిపల్ ఎన్నికలు అయితే రేపుతున్నాయి. ఇక ఇటు మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్లోనూ పూర్తి స్థాయిలో హంగ్ ఏర్పడింది. అసలు మొదటి నుంచి కూడా అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తామని చెప్పి ఇటు హరీష్ రావు చెప్తున్నా కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా కూడా గెలిచే స్థానాలు రాలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే రోహిత్ రావే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం అక్కడ హంగ్ రావడంతో మాత్రం అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులు అలాగే బీఎస్పీ పార్టీ చెందినటువంటి అభ్యర్థి ఒక సీట్లో గెలవడంతో మాత్రం ఆమెను వెంటనే రహస్యంగా తీసుకెళ్లి ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయినా కూడా ఇంకో సీటు అక్కడ కావాల్సి ఉంటుంది. దీంతో అక్కడ బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎవరికి మద్దతు ఇస్తారన్న దానిపై మాత్రం తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. వారు ఎవరికైతే మద్దతు ఇస్తారో వారు మాత్రమే అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక నర్సాపూర్లోకి వెళ్తే నర్సాపూర్ మున్సిపాలిటీలోనూ అసలు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయి సీట్లు రాలేదు. కానీ అక్కడ నర్సాపూర్ నియోజకవర్గ రాజిరెడ్డి అన్ని తానే వ్యవహరించి అక్కడ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు పెట్టుకుంటే ప్రచారం వరకు అలాగే వ్యూహం వరకు కూడా ఆయన ఎజెండా క్రియేట్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్లోకి రావడంతో మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీకి అక్కడ హంగ్ ఏర్పడంతో మాత్రం అక్కడ కూడా క్యాంప్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఆ నర్సాపూర్ పై మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. అక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక 6 సీట్లలో బీఆర్ఎస్, 6 మున్సిపాలిటీలను బీఆర్ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్, అలాగే 7 మున్సిపాలిటీలో హంగ్ రావడంతో మాత్రం ఈ హంగ్ వచ్చిన మున్సిపాలిటీలు ఎవరు దక్కించుకుంటున్నారన్న ఉత్కంఠ అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.